యాలల మండల ఐకేపీ వివోఏల సమ్మెకు శుక్రవారం సంపూర్ణ మద్దతు ప్రకటించిన యాలల మండల బీఆర్ఎస్ పార్టీ. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, వీళ్ళు గత 12 రోజులుగా సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వంలోని ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ స్పందించలేకపోవడం విడ్డూరమని అన్నారు. అయితే పనికి తగ్గ వేతనం చెల్లించాలని వీరితో వెట్టి చాకిరీ చేయించుకుంటూ జీతాలు పెంచకపోవడం సిగ్గుచేటని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా వివోఏలకు అండగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే ఐకేపీ వివోఏల సమస్యలు పరిష్కరించాలని, లేనిచో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్దతు తెలిపిన వారిలో మల్లారెడ్డి, అరవింద్ కుమార్ రెడ్డి, శేఖర్ రెడ్డి, లాల్ ముద్రాజ్, మండల వివోఏలు తదితరులున్నారు. కాకుండా ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్లకు పనిభారం ఎక్కువైంది. ముఖ్యంగా మహిళలను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే గ్రామాల్లో ఉన్నాయో వాళ్ళను ముఖ్యమంత్రి గారు పదే కోటీశ్వరులను చేస్తా అని చెప్పి, ప్రతి మహిళను తెలంగాణలో కోటీశ్వరులను చేస్తా అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారు అనడం జరుగుతుంది. సూటిగా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీరు దారం లేకుండా బట్టలు ఎట్లా కుడతారు? వీళ్ళు లేకుండా మహిళలు కోటీశ్వరులు ఎట్లా అవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. వెట్టి అనేది ఈ దేశంలో ఎప్పుడో ఉండే, కానీ ఈ ఆధునిక యుగంలో వివోఏల పరిస్థితి చూస్తే ఇంకా ఈ దేశంలో వెట్టి ఉన్నదా అని చెప్పి మాకు అనిపిస్తున్నదని చెప్పి సందర్భంగా ముఖ్యమంత్రి గారు అడుగుతున్నా. ఇది ప్రభుత్వానికే కాదు, ఈ సమాజానికి కూడా సిగ్గుచేటు. ఎందుకంటే శ్రమకు తగ్గ ఫలితం ప్రతి ఒక్క పౌరుని హక్కు. ఈ దేశంలో ఉన్న పౌరులకందరికీ వాళ్ళకు శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాల్సిన హక్కు వాళ్ళకు ఈ రాజ్యాంగం కల్పించింది. కనుక వీళ్ళు ఎక్కడ చూసినా ఎలక్షన్ డ్యూటీలనే కానీ, పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్లోనే కానీ, ఇతరత్ర ఇప్పుడు కొనుగోలు ఏదైతే మనం ప్రొక్యూర్మెంట్ చేస్తున్నామో ఆ పంటల ప్రొక్యూర్మెంట్లనే కానీ, ఇతర అనేక ప్రభుత్వ స్కీమ్ల భారం వీళ్ళపైన ఈనాటి ప్రభుత్వము వేసింది. యాలాల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున సూటిగా డిమాండ్ చేస్తున్నాం. వీళ్లకు 12 రోజులు అయ్యింది, ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదు. ఏ మంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడే కానీ ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వంలో స్పందిస్తలేరు. కనుక వాళ్ళ స్పందించే వరకు వీళ్ళ ఏ కార్యక్రమం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ యాలాల మండల శాఖ వీళ్ళకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వాన్ని వీళ్లకు వెంటనే 20,000 వేతనం చెల్లించాల్సిందిగా, గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు 30 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, మీరు మేనిఫెస్టోలో పెట్టినరు, ఈ 30 నెలల జీతం కూడా వీళ్ళకి కట్టించేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళను రాత్రింబగళ్ళు రాకించుకుంటా నెలకు 4 మీటింగ్లు పెడితే కనీసము వాళ్ళకు రానికే పోనీకే ఖర్చులు టీఏలు కూడా ఇవ్వలేని దుర్మార్గ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.